మీరు ఫస్ట్ టైం ఆహారం అనేది పంపిణీ చేసినప్పుడు ఇచ్చిన మొదటి వ్యక్తి ఎవరైనా గుర్తున్నారా? గుర్తుంటే ఆయన స్పందన ఎలా ఉంది? ఆమె గాని, అతను గాని? ఫస్ట్ టైమ్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్యన ఇచ్చాను కాబట్టి పర్టిక్యులర్‌గా ఒక ఫేస్ అనేది అయితే మాత్రం నాకు ఐడియా లేదు గానీ, అంటే నన్ను చాలా ఎమోషనల్‌గా హ్మ్, అంటే మనస్సును ముక్కలు చేసినటువంటి సంఘటన అయితే వీరవసరంలో రైల్వే గేట్ దగ్గర ఒక ముసలతను ఉండేవాడు. సో, అతనికి స్టార్టింగ్ డేస్ నుంచే నేను ఇచ్చేవాడిని. సో, ఆల్‌మోస్ట్ ఒక 10-15 డేస్ అయిన తర్వాత నేను ఫుడ్ తీసుకొని వెళ్ళేసరికి అతను తినేస్తున్నాడు. నేను ఫుడ్ తీసుకొని వెళ్ళేసరికి తినేస్తుంటే నేను సరదాగా అన్నాను, "బాబు ఈరోజు బానే పనైనట్టుంది తినేస్తున్నావా" అని అన్నాను. లేదు లేదు బాబా నువ్వు నిన్నిచ్చిందే తింటున్నాను" అన్నాడు. దగ్గరికెళ్ళి చూసేసరికి అది చాలా అంటే చాలా స్మెల్ వచ్చేస్తుంది. "ఏంటి ఇది తినేస్తున్నావు పట్టుకొచ్చేదాకా ఆగొచ్చు కదా" అంటే ఆహ్, "లేదు బాబా ఇది ఎక్కడ పడేత్తా అని చెప్పు అందుకనే తినేస్తున్నాను. నువ్వు ఇచ్చింది సాయంత్రం తింటానులే" అని చెప్పేసి అనేసరికి నాకు చాలా అంటే చాలా మనసుకు బాధ అనిపించింది. మనం జస్ట్ ఏదైనా నచ్చిన వంట లేకపోతే చాలా ఇబ్బంది పడి తినడం మానేస్తాం. అలాంటిది అతను ఆ స్మెల్ వచ్చేదాన్ని తింటూ ఉన్నాడు. అతను అలా మైండ్‌లో రిజిస్టర్ అయిపోయాడు. ఇప్పుడు అతను లేడు చనిపోయాడు గానీ, నా మైండ్‌లో ఎప్పటికి కళ్ళు మూసినా సరే గుర్తొచ్చే వారిలో అతను ఉంటాడు. ఎందుకంటే ఫస్ట్ టైమ్ ఫేస్ చేయడం అలాంటి ఒక సంఘటనని అంటే వాసన వస్తున్న ఆహారాన్ని కూడా చాలా సంతోషంగా తింటున్నాడు అతను. నేను సరదాగా అన్నాను, "ఏంటి బానే పనయింది నీకు తినేస్తున్నావు" అంటే నవ్వుతూ అన్నాడు, "నువ్వు నిన్నిచ్చిందే బాబా" అని చెప్పనన్నాడు. ఆ నవ్వు నాకలా గుర్తుండిపోయింది. మీరు ఈ జర్నీలో బాగా ఎమోషనల్ అయిన మూమెంట్ ఏదన్నా కొన్ని సంఘటనలేమైనా ఉన్నాయా? ఈ ఫుడ్ జర్నీయే కాదండి. ఈ రీసెంట్ డేస్‌లో మాత్రం నేను చాలా అంటే నా మనసుని చాలా గాయం చేసిన సందర్భాలు చెప్తాను. మార్టేరు ప్రాంతంలో నేను ఫుడ్ ఎక్కువ మందికివ్వాలి. సో, ముందుగానే చెప్పడానికి వెళ్ళాను. మీకు ఫుడ్ ఎక్కువ మందికి మంచి ఫుడ్ తీసుకొద్దాం అనుకున్నాను రేపని చెప్పినప్పుడు. సో, మళ్ళీ ఒట్టి చేతులతో వెళ్ళకుండా వారికి ఆ రోజు రెగ్యులర్ ఫుడ్ తీసుకొని వెళ్ళాను. తీసుకొని వెళ్ళిన తర్వాత చాలామంది పిల్లలు అక్కడే పక్కన బురదలో ఆడుకుంటూ ఉన్నారు. వారందరూ కూడా వస్తూ ఉంటే వారికి భోజనం అయితే పెట్టాను. అక్కడే ఆ డ్రైనేజ్‌తో పిల్లలతో పాటే ఒక స్ట్రే డాగ్ ఆ బురదలోనే దొర్లుతూ ఉంది. దొర్లుతూ ఉంటే ఆ స్ట్రే డాగ్ వచ్చి పిల్లలు కూర్చొని తింటున్నారు ఆ డ్రైనేజ్ పక్కనే. తింటూ ఉంటే ఆ స్ట్రే డాగ్ వచ్చేసి ఈ పిల్లలు తింటున్న దాంట్లో ఆ స్ట్రే డాగ్ మూతి పెట్టేసింది. మూతి పెట్టి తినేసింది. తినేస్తే నేను చూసి ఆ కుక్కని తరిమేసాను. ఆ ప్లేట్ తీసుకొని ఇంకొక ప్లేట్ ఇస్తున్నా. ప్లేట్ ఇస్తుంటే అక్కడున్న పెద్దోళ్ళందరూ వచ్చి అంటున్నారన్నమాట. నాకు మా పిల్లలకి ఇది అలవాటే అని చెప్పేసరికి మనసుకు ఏదో తెలియని బాధ. ఎందుకంటే, మనం తినేటువంటి ఆహారంలో ఏదైనా చిన్న నలకుంటేనో, చీమలు పడితేనో మన పిల్లలు తినను అని చెప్పేసని విసురు కొట్టడం, తినకుండా ఇబ్బంది పెట్టడం చూస్తూ ఉంటాం. అలాంటిది ఒక కుక్క ఎంగిల్ చేసిందని తిన్నారు అంటే, ఆ గుప్పెడు మెతుకులు వాళ్ళకి ఎంత అవసరమో ఆలోచన చేశాను నేను. అంటే ఈ జర్నీని ఆపకుండా నేను ముందుకు వెళ్ళడానికి ఇలాంటివి చాలా చూశాను. అంటే వీడియోస్‌లో వీటన్నిటిని నేను పూర్తిగా చెప్పలేను కాబట్టి కొంతమందికి అర్థం కాక నెగెటివ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు గానీ, సో, ఇలాంటిది చూసాను. అలాగే రీసెంట్ డేస్‌లో సో, నాకు తెలిసిన ఒక ఆమె హెల్త్ ఇష్యూస్ వల్ల హాస్పిటల్‌లో ఉంటే ఆమె కోమాలోకి వెళ్ళిపోయారు. ఆమెను అంటే బ్రతికించడానికి చాలా ప్రయత్నాలు చేశాను. ఎంత ప్రయత్నం చేశాను అంటే ఈవెన్ నా సొంతంగా నేను ఒక బైక్ కొనుక్కుందామని దాచుకున్న డబ్బులు, అలాగే తెలిసిన వాళ్ళని కొంతమందిని అడిగి ఆమె హాస్పిటల్స్ బిల్స్ అన్నీ పే చేసి ఆల్మోస్ట్ 1,00,000 వరకు కూడా ఆమె కోసం ఖర్చు చేయడం జరిగింది. ఎందుకంటే ఆమె ఒక పోలియో పేషెంట్. ఆమె భర్త ఒక పోలియో పేషెంట్. ఆమెకి ఇద్దరు పిల్లలు, చిన్న పిల్లలు. ఫిఫ్త్, సిక్స్త్ స్టాండర్డ్ చదువుతున్న వాళ్ళు. ఆమెను బ్రతికించడానికి చాలా ప్రయత్నం చేశాను. ఎంత ప్రయత్నం చేశాను అంటే అది ఇంక నేను మాటలతో చెప్పలేను. ఎందుకంటే నా సొంత మనిషిని నేను రక్షించుకోవడానికి నేను ఎంత ప్రయత్నం చేస్తానో అంతే ప్రయత్నం చేశాను. కాకపోతే ఆమైతే బ్రతకలేదు. అది చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే చాలామంది డబ్బుని చాలా వృధాగా చేస్తారు. ఆహారం చాలా వృధాగా చేస్తూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మనం వృధాగా చేసేటువంటి ఆహారమే కావచ్చు, వృధాగా చేసేటువంటి డబ్బే కావచ్చు. అవతలోళ్ళి అంటే హ్మ్, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ ఆకలి తీరుస్తుంది. వాళ్ళ ప్రాణాలు కూడా నిలబెడుతుంది. ఇది మనుషులు ఆలోచన చేయగలిగితే చాలు. మనం వృధా చేయకుండా మనం డబ్బుల్నే గాని, ఆహారాన్ని గాని వృధా చేయకుండా ఉంటే చాలా బావుంటుంది కదా! అని చెప్పేసని అనిపించింది అప్పుడు. మీరు ఈ జర్నీలో చాలా మందితో ఆహ్, అటాచ్‌మెంట్ అనేది ఏర్పడిపోతుంది. అంటే ఒకళ్ళిద్దరికి మనం హెల్ప్ చేసామంటే వాళ్ళు రిటర్న్ స్మైల్ ఇచ్చినప్పుడు ఆ! మనకు తెలియకుండానే ఒక బంధం అవును. ఏర్పడుతుంది. మీరు 5 ఇయర్స్ ఆల్‌మోస్ట్ 5 ఇయర్స్ 4 ఈ 1400 రోజులు కూడా హ్మ్. మీరు ఇస్తూ ఉంటారు. అందులోనూ ఆహ్, వాళ్ళు చాలా పూర్ పీపుల్. చిన్న ఏజ్ అయినా, పెద్ద ఏజ్ అయినా హ్మ్. కొంచెం వాళ్ళు ఇవాళ చూసిన వాళ్ళు నెక్స్ట్ డేకి ఉంటారో లేదో తెలీదు. అవును. అలాంటి సిట్యుయేషన్స్ ఎదుర్కొన్నప్పుడు మీరు ఎలాంటి మీకు ఎలా స్ట్రాంగ్‌గా నిలబడ్డారు? ఎలా ఫేస్ చేసారు ఆ సిట్యుయేషన్‌ని?
యాక్చువల్లీ అంటే నేను కంటెంట్ క్రియేటర్ని కాదండి, అందుకని చాలా వీడియోస్ నేను వీడియోస్ మీద ఎప్పుడు ఫోకస్ చేయలేదు. కానీ బిహైండ్ ద వీడియోస్ చాలా చూశాను. ఎందుకంటే వాళ్ళ నవ్వులను చూశాను, ఏడ్చిన వాళ్ళని చూశాను, చేతులెత్తి మొక్కిన వాళ్ళని చూశాను, నన్ను పరిగెత్తుకుని వచ్చి కౌగిలించుకున్న వాళ్ళని చూశాను, నా 2 బొగ్గల్ని పట్టుకుని నన్ను బ్లెస్ చేసిన వాళ్ళని చూశాను, అలాగే నా కాళ్ళు పట్టుకున్న వాళ్ళని కూడా చూశాను. అంటే ఎట్లా అయిపోయిందంటే ఈ జర్నీ అంతా కూడా ఇంకా అప్పటి వరకు కూడా ఇది నా జీవితంలో ఒక ప్రయాణం మాత్రమే. ఇవన్నీ ఫేస్ చేసిన తర్వాత ఒక్కొక్కసారి వీటన్నిటిని కూడా రికలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది నా జీవితంలో ప్రయాణం కాదు, ఇదే నా జీవితం అయిపోతే బాగుండు అనిపించేంతగా ఈ జర్నీ నా మీద ప్రభావం చూపించేసింది. మీరు ఇప్పుడు చెప్పారు కదా ఒక పెద్ద ఆయన చనిపోయారు అని చెప్పి, అంటే ఇవాళ మీరు ఫుడ్ ఇచ్చిన ఆయన నెక్స్ట్ డేకి మీరు ఉండకపోతే ఆ ఫీల్ అనేది మీరు ఎలా ఎలా తీసుకుంటారు? చాలా వీడియోస్లో అంటే కనిపించదండి. చాలామంది చెప్తూ ఉంటారు, మా చివరి దినాల్లో మాకు బోగు పెడుతున్నావు బాబా, నువ్వు చల్లగా ఉండాలి, మా ఆయుష్ కూడా పోసుకోవాలి అని చెప్పిన 10 రోజులకే చనిపోయిన వ్యక్తులు కూడా ఉన్నారు. అంటే ఎట్లా ఉంటుంది అంటే ఇంటికి వచ్చి ఆలోచన చేస్తూ ఉంటే అది గుండె ఎంత బరువు ఎక్కుతుంది అంటే భోజనాలు తీసుకున్న వాళ్ళు విచిత్రం ఏంటి అంటే ఇంకా వాళ్ళ కడుపును పుట్టిన పిల్లలు బ్రతికే ఉన్నారు. సో ఆ పిల్లలు పట్టించుకోక, కడుపును పుట్టిన వారు పట్టించుకోక వారు ఆ విధంగా జీవిస్తూ ఉన్నప్పుడు అంటే ఈవెన్ తర్వాత తెలుస్తూ ఉంటుంది నాకు, అంటే వాళ్ళు ఎవరు కూడా నాకు దగ్గరలో ఉండరు, దూర ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి వారు చనిపోయిన తర్వాతే నాకు విషయం తెలుస్తుంది వారు చనిపోయారన్న విషయం. అంటే కనీసం నాది ఆ దగ్గర ప్రాంతమైన బాగుంది కదా, వారి చివరి దినాల్లో కనీసం వారికి ఏదో ఒకటి చేయగలిగేవాడిని, వారితో ఉండగలిగేవాడిని, చివరి చూపు చూసుకోగలిగేవాడిని అనేటువంటి బాధ అయితే మాత్రం మనసులో చాలా ఉంటుంది. ఎవరికైనా చేశారా మీరు ఇలా? అంటే కొంతమంది పేరెంట్స్ పిల్లలు వదిలేసిన పేరెంట్స్ ఉంటున్నారు కదా, సో ఆఖరి వాళ్ళు చనిపోయినప్పుడు మీరు వాళ్ళ అంత్యక్రియలు మీరు పూర్తి చేయడం లాంటివి ఏమైనా జరిగినాయా? సో అట్లాంటివి ఇప్పటిదాకైతే ఏమీ జరగలేదండి. సో కానీ అంటే నాకు ప్రతిదీ కూడా ఆల్మోస్ట్, ఎందుకంటే 2 రోజుల నుంచి భోజనం తీసుకుని అతను రావట్లేదు ఏంటి, 3 రోజుల నుంచి భోజనం తీసుకుని అతను రావట్లేదు ఏంటి అంటే ఇలా చనిపోయారు అన్న విషయం తర్వాత తెలుస్తుంది. సో ముందు తెలిస్తే ఖచ్చితంగా నేను వెళ్ళి పార్టిసిపేట్ చేసేవాడిని, కానీ తర్వాత తెలియడం వల్ల సో నేను పార్టిసిపేట్ చేయలేకపోయాను ఇప్పుడు ఒకటి కార్యక్రమంలో. ఇంత మిడిల్ క్లాస్ పర్సన్ అయి ఉండి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఫైనాన్షియల్గా మీరు హెల్ప్ చేస్తున్నారు. అసలు మీరు ఏం చదువుకున్నారు, బేకరీ చేస్తున్నారని చెప్పారు, మీకు వచ్చే ఇన్కమ్ ఎంత, మీరు ఈ సేవా కార్యక్రమాలకి స్పెండ్ చేసే మనీ ఎంత, మీ సేవింగ్స్ ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ అమ్మ నాన్న ఇద్దరు కూడా అగ్రికల్చర్ లేబర్ అండి. మిడిల్ క్లాస్ అయినా కంటే లోయర్ మిడిల్ క్లాస్ అని చెప్పచ్చు. అది నేను కూడా డిగ్రీ చదువుతున్నప్పటి నుంచి కూలీ పనులకు వెళ్ళేవాడిని. ఈవెన్ నా డిగ్రీ కాలేజ్ ఫీజు కూడా నేను కూలీ పనులకు వెళ్ళే పే చేసుకున్నాను. డిగ్రీ డిస్కంటిన్యూ అయితే చేశాను, బీఎస్సీ కంప్యూటర్స్ డిస్కంటిన్యూ చేశాను. అంటే ఇంట్రెస్ట్ లేక, పరిస్థితులు ఏం అనుకూలించక కాదు, చదవాలంటే చదువుకోవచ్చు కానీ ఇంట్రెస్ట్ లేక డిస్కంటిన్యూ చేశాను. ఇక బేకరీ వచ్చేసరికి ఆ ఊర్లోనే, అంటే ఎక్కడికి వెళ్లకుండా, దూరం వెళ్లకుండా అమ్మ నాన్నకి దగ్గరగా ఉండి ఖచ్చితంగా మనం వాళ్ళని చూసుకోవాలనే ఉద్దేశంతో ఊర్లోనే ఏదైనా చేయాలని బేకరీ అయితే స్టార్ట్ చేశాను. బేకరీ స్టార్ట్ చేసినప్పుడు చాలా బాగుండేది. సో అందులోంచి వచ్చేటువంటి ఇన్కమ్ నాకు ఎక్కువగా కనిపించడం వలన సో ఒక 50% నాది కాదు అన్న ఉద్దేశంతో అందులోంచి వచ్చేటువంటి ఇన్కమ్ నుంచి ఈ జర్నీ స్టార్ట్ చేశాను. కానీ సంభవం ఎట్లా అయిపోయిందంటే ముందుకు వెళ్ళే కొద్దీ కూడా ఆ బిజినెస్ అనేది డౌన్ఫాల్ అవడం వల్ల కొన్నిసార్లు పూర్తి స్థాయిలో ఇన్కమ్ అనేది పూర్తి స్థాయిలో ఈ జర్నీ కోసం ఖర్చు చేయాల్సి వచ్చింది. ఈవెన్ కొన్నిసార్లు అప్పులు కూడా చేయాల్సి వచ్చింది. చాలామంది అంటూ ఉంటారు ఈజీగా అప్పులు చేసి ఎందుకు అవసరమా, ఇబ్బంది పడిపోతాం అవసరమా, ఆగిపోవచ్చు కదా అని. ఎందుకు అంటే చాలామంది ఇలా కామెంట్ చేసినాడు, అప్పులు చేసి తాగేవాడు ఉంటాడు, అప్పులు చేసి సినిమాలకు వెళ్ళేవాడు ఉంటాడు, అప్పులు చేసి షికార్లకు వెళ్ళేవాడు ఉంటాడు, అప్పులు చేసి గిఫ్ట్లు కొనేవాడు ఉంటాడు. సో వాటి కోసం వాడు అప్పులని ఫీల్ అవ్వడు, కానీ నేను 4 ఆకలి తీరుస్తూ ఉన్నాను. సో అప్పు అని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే నాకు నమ్మకం ఉంది, నేను సంపాదించుకుంటాను, వాటన్నిటిని కూడా నేను అప్పులని కూడా తీసుకోగలుగుతానని చెప్పేసాను. కాబట్టి ఇబ్బందులు అనేవి కామన్గానే ఉన్నాయి ఆర్థిక పరంగా, కానీ ఎప్పుడు కూడా పెద్ద ఇబ్బందులు అనిపించలేదు వాళ్ళ ఆకలి ముందు.